అందరికీ నమస్కారం. సింహరాశివారికి జూన్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: సింహరాశివారికి ఈ నెలలో మీరు మీ పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. మీరు మీ వైవాహిక సంబంధానికి చాలా శ్రద్ధ చూపుతారు. మీరు మీ ఉద్యోగంలో అధికారుల నుండి చాలా సహాయాన్ని పొందుతారు. మీరు చెడ్డ వ్యక్తుల సహవాసం నుండి విముక్తి పొందవచ్చు. పని ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం ముగుస్తుంది. విదేశాల్లో పనిచేసేవారు తమ ఉద్యోగాలను మార్చుకునే యోచనలో ఉంటారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించవచ్చు. వ్యాపారులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో పెట్టుబడి పెట్టవచ్చు. వారికి అతి త్వరలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ నెల మీరు ప్రభుత్వ పనులలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూన్ 22 తర్వాత మీరు ప్రభుత్వ సంస్థల ద్వారా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆకస్మిక పెద్ద ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. తలనొప్పి మరియు అలసట సంభవించవచ్చు. సోషల్ మీడియా ద్వారా మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. ఈ రాశి పురుషులు స్త్రీల నుండి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మద్యం సేవించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మంచి ఆహారం తీసుకోండి. రోజువారీ దినచర్యను అనుసరించండి. కుటుంబ జీవితం: సింహరాశివారికి ఈ నెల మీ కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించే బలమైన అవకాశాలు ఉన్నాయి. సూర్యుడు, గురుడు, బుధుడు మరియు శుక్రుడు 10వ ఇంటిలో సంచారం వల్ల మీ వృత్తిని ప్రభావితం చేసినప్పటికీ 4వ ఇంటిపై వారి ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ఆప్యాయతను సూచిస్తుంది. మీ కుటుంబ బంధాలు బలపడతాయి. అయితే 2వ ఇంట్లో కేతువు మరియు 10వ ఇంటిలో ఉన్న బుధుడు వల్ల అప్పుడప్పుడు కమ్యూనికేషన్ సవాళ్లకు దారితీయవచ్చని గమనించాలి. ఇది మీ కుటుంబములో కొంత ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించడం మరియు హానికరమైన వ్యాఖ్యలను నివారించడం చాలా ముఖ్యం. అటువంటి ప్రవర్తనల పట్ల శ్రద్ధ వహించడం వలన మీ సంబంధాలకు హాని జరగకుండా ఉంటుంది. ఆ తర్వాత సంభవించే విచారాన్ని నివారించవచ్చు. నెల చివరి భాగంలో మీరు వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కానీ ఈ సమయములో కుటుంబ సంబంధిత పరిణామాలను మరియు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలను కూడా తీసుకురావచ్చు. మీ తల్లి మార్గదర్శకత్వం విలువైనదిగా కొనసాగుతుంది. మీ విజయానికి గణనీయంగా దోహదపడుతుంది. అదనంగా కుజుడు 4వ, 9వ గృహాలను పరిపాలించడం మరియు 9వ ఇంట్లో ఉండటంతో రాజయోగం సూచించబడుతుంది. మీరు మీ కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా గౌరవం, గుర్తింపును పొందవచ్చని ఇది సూచిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు: జూన్ నెల సింహరాశికి ఈ నెలలో మీ కెరీర్కు మంచి అవకాశాలను అందిస్తుంది. నిరుద్యోగులు లేదా ఉద్యోగం కోరుకునేవారు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు ప్రస్తుతం ఉద్యోగంలో ఉండి బదిలీ కోసం ఎదురుచూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కావచ్చు. తద్వారా మీరు ఇష్టపడే ప్రదేశంలో పనిచేయవచ్చు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉంటే మరియు మార్పును కోరుతూ ఉంటే ఈ సమయం విజయవంతమైన కెరీర్ మార్పుకు అవకాశాన్ని అందిస్తుంది. సూర్యుడు, బృహస్పతి, బుధుడు మరియు శుక్రుడు మీ 10వ ఇంటిని ప్రభావితం చేయడంతో మీరు అనేక వృత్తిపరమైన చర్చల్లో పాల్గొంటారు. అయితే ఆహ్లాదకరమైన ప్రవర్తనను, మర్యాదపూర్వక ప్రవర్తనను కొనసాగించడం, ఘర్షణలు నివారించడం చాలా కీలకం. ఎందుకంటే ఈ చర్యలు మీ పని వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. 6వ, 7వ ఇంటిని పాలించే శని 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ కార్యాలయంలో బలాన్ని ప్రసాదిస్తుంది. మీ శ్రద్ధ, కృషి మీ రంగంలో విజయానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రత్యేకించి వ్యాపారస్తులకి 7వ ఇంటిలో ఉన్న శని ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందుతారు. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. టాస్క్లను పూర్తి చేయడంలో మీ నిబద్ధత మీ వృత్తిపరమైన రంగంలో మీ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఖ్యాతి ప్రకాశిస్తుంది. మీ వ్యాపారం మార్కెట్లో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ నెల విదేశీ వనరుల ద్వారా సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి మరియు అంతర్జాతీయంగా మీ పనిని విస్తరించుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. వ్యాపారం: జూన్ నెలలో సింహరాశి వ్యాపారులకు మంచి సమయముగా చెప్పవచ్చు. ప్రభుత్వ నిబంధనలు, పథకాలు వారికి మేలు చేసే అవకాశం ఉంది. మీరు మీ అప్పులను త్వరలో తీర్చుకోగలరు. ఈ నెలలో ఆదాయ ప్రవాహం బాగా ఉండే అవకాశముంది. మీరు వ్యాపారంలో పోటీదారులపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. సింహరాశివారికి వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార భాగస్వామ్యుల మధ్య విభేదాలు రావచ్చు. వ్యాపారానికి అపకీర్తిని నివారించడానికి కస్టమర్తో లావాదేవీల్లో పారదర్శకతపై దృష్టి పెట్టండి. బలమైన, అనుకూలమైన నాయకత్వం వ్యాపారంలో లాభదాయకమైన ఆదాయ మార్గాలను సుగమం చేస్తుంది.
ఆర్థిక స్థితి ఈ మాసంలో సింహరాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే రాహువు నెల మొత్తం 8వ ఇంట్లో ఉంటాడు. ఈ సంచారం వల్ల ఊహించని ఖర్చులు మరియు మీ ఆర్థిక స్థిరత్వానికి సానుకూలంగా తోడ్పడని మానసిక ఒత్తిడికి దారితీసే ప్రణాళిక లేని ఆర్థిక వ్యయాలను సూచిస్తుంది. అదనంగా 2వ ఇంట్లో కేతువుతో ఆర్థిక అస్థిరత ఆందోళన కలిగిస్తుంది. మీ కుటుంబ ఆర్థిక స్థితిలో ప్రస్తుత ఒడిదుడుకులను పరిశీలిస్తే మీ డబ్బును బ్యాంకుల్లో లేదా నిర్దిష్ట ఆర్థిక ప్రణాళికలో పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం కాకపోవచ్చు. అయినప్పటికీ పూర్వీకుల వ్యాపారాల నుండి అనుకూలమైన రాబడికి అవకాశం ఉంది. ఇది ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. ఈ నెల చివరి భాగంలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు కుజుడు 11వ ఇంట్లోకి ప్రవేశిస్తారని, ఇది మీ ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పడం గమనార్హం. ఆరోగ్యం సింహరాశివారికి ఈ నెల ఆరోగ్యరీత్యా ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మొత్తం నెలలో రాహువు 8వ ఇంటిలో ఉంటాడు, ఇది మీ పక్షాన కొంత నిర్లక్ష్యానికి దారితీయవచ్చు. ఇది ఆరోగ్య పరిణామాలను కలిగించే లోపాలు, బహుశా తీవ్రమైన అనారోగ్యానికి దారితీయవచ్చు. రాహువు ప్రభావం దృష్ట్యా మీ ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండటం, మీ శ్రేయస్సును పట్టించుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే స్వీయ సంరక్షణ గురించి అజాగ్రత్తగా ఉండటం రాహువు యొక్క ప్రతికూల ప్రభావాన్ని పెంచుతుంది. ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. మీ ఆహార ఎంపికలపై శ్రద్ధ చూపడం, చక్కటి నిర్మాణాత్మక దినచర్యకు కట్టుబడి ఉండటం వలన ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా దూరం వెళ్లవచ్చు. అదనంగా 7వ ఇంటిలో శని ప్రభావం, 9వ ఇంట్లో అంగారకుడిపై విస్తరించి ఉండటంతో ఈ నెలలో మీ తండ్రికి ఆరోగ్య సవాళ్లకు దారితీయవచ్చు. మాసం చివరి భాగంలో ఆరోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పట్టవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో మీకు ఎవరితోనైనా ప్రేమ భావాలు ఉంటే మీ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున మీ భావాలను వేగంగా తెలియజేయడానికి మీరు మనోహరమైన సెట్టింగ్లో ఆనందకరమైన ఆశ్చర్యాన్ని కూడా ప్లాన్ చేయవచ్చు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి ఈ సమయము కొన్ని చిన్న సవాళ్లను పరిచయం చేయవచ్చు. జూన్ 12న శుక్రుడు 11వ ఇంటికి మారతాడు. 5వ ఇంటిపై తన ప్రభావాన్ని చూపుతుంది, మీ సంబంధం యొక్క ప్రేమ అంశాలను తీవ్రతరం చేస్తుంది. జూన్ 14 నాటికి బుధుడు 11వ ఇంట్లోకి ప్రవేశించినందున మీ ఆలోచనలను మీ భాగస్వామికి తెలియజేయడం సులభం అవుతుంది. తద్వారా మీ బంధం బలపడుతుంది. అయితే జూన్ 15న సూర్యుడు 5వ ఇంటిని ప్రభావితం చేస్తూ 11వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు అహంభావాల గొడవలు తలెత్తవచ్చు. వివాహం కానివారికి ఈ నెల సానుకూల పరిణామాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వాములుగా మీరు మీ బాధ్యతలను నెరవేర్చడానికి సహకరిస్తారు. మీరు కుటుంబ ఒత్తిళ్లను తగ్గించుకుంటారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మీతో కలత చెందితే పునరుద్ధరించటానికి ప్రయత్నాలను చేయండి. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది. విద్యార్థులకు సింహరాశి విద్యార్థులు జూన్ నెలలో విద్యకు సంబంధించిన విషయాలు మంచి పురోగతిని సాధిస్తాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం స్థానిక పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి సహాయపడతాయి. ఉపాధ్యాయులతో వాదనలు, అపార్థాలు కూడా తలెత్తవచ్చు. ఈ మాసంలో విద్యలో మొత్తం విజయానికి అవకాశం ఉంది. ఫోకస్ మరియు మెమరీ నిలుపుదల సామర్థ్యం మెరుగుపడుతుంది. సింహరాశివారు పాటించవలసిన పరిహారములు: శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రాహుగ్రహ స్తోత్రాలను పఠించండి. దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.